నేను గాయత్రి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నీట్ ఎగ్జామ్, జేఈఈ ఎగ్జామ్ కలిపి కండక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సో ఇవాళ నేను చెప్పే అప్డేట్ అదేనండి. ఈ రెండు ఎగ్జామ్స్ని కంబైన్డ్గా కండక్ట్ చేద్దామన్న ఉద్దేశంతో అయితే ప్రణాళికలు అయితే రచిస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది ఏంటనే డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి, ఓకేనా? మనకి నీట్ మీ అందరికీ తెలుసు, రీకండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్ని జూన్ 21న. దానికి సంబంధించి కూడా మన ఛానల్లో చాలా అప్డేట్స్ ఉన్నాయండి. అవి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అలాగే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. జోసా కౌన్సిలింగ్కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా, డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా ఎడ్యునైన్ అయితే మీరు కన్సల్ట్ చేయండి, ఓకేనా? అసలు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? మనకి బైపీసీలో, ఎంపీపీసీలో సబ్జెక్ట్స్ కాస్త వేరుంటాయి. బైపీసీ స్టూడెంట్స్ ఏమో బయాలజీ, బోటనీ ఇలాంటివి చదవాల్సి వస్తుంది. ఆ సబ్జెక్ట్స్ మన ఎంపీసీ స్టూడెంట్స్కి ఉండవు. వీళ్ళిద్దరికి కంబైన్డ్గా ఉండేది ఫిజిక్స్ అలాగే కెమిస్ట్రీ మాత్రమే. మరి ఎంపీసీ స్టూడెంట్స్కి మ్యాథ్స్ ఉంటుంది, బైపీసీ స్టూడెంట్స్కి మ్యాథ్స్ ఉండదు. సో ఎలాగా కండక్ట్ చేయబోతున్నారు ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం మన వీడియోలో, ఓకేనా? మీ అందరికీ తెలుసు, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన తర్వాత కేసు మొత్తం సిబిఐ టేకప్ చేసింది. సిబిఐ ఎంక్వైరీ కూడా జరుగుతోంది. ఎవరెవరు ఈ ఎగ్జామ్లో నిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తోంది సిబిఐ. మీ అందరికీ తెలుసు, ఎన్టీఏలో ఎవరైతే క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేసే టీచర్స్ ఉంటారో, కెమిస్ట్రీకి సంబంధించి, బయాలజీకి సంబంధించి, ఆ టీచర్స్ పేపర్ లీకేజ్లో కూడా పాత్ర వహించారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకి సంబంధించిన కౌన్సిలింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయండి. పేపర్ అక్కడికి కూడా వెళ్ళింది. సుమారుగా 700 నుంచి 800 మంది విద్యార్థులకైతే పేపర్ లీక్ అయింది డైరెక్ట్గా, ఓకేనా? 48 గంటల ముందు. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ సిబిఐ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఇంకా ఆందోళన నుంచి బయటకు వచ్చేసి ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతున్నారు చాలామంది విద్యార్థులు, ఓకేనా? ఇంకా ఎవరైనా ఆ మోడ్లోకి రాకపోతే, ఎగ్జామ్ మోడ్లోకి, ఖచ్చితంగా ఎగ్జామ్ మోడ్లోకి వచ్చి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇది నీట్ అనేది చాలా సంవత్సరాల కల ఉండొచ్చు చాలామందికి. ఎందుకంటే కొంతమంది లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి వ్యక్తులందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. అందుకే ఎన్టీఏ కొత్త ప్రతిపాదన. సో ఇవన్నీ లీకేజెస్ జరుగుతున్నాయి. జేఈ ఎగ్జామ్ చాలా మంచిగా కండక్ట్ చేస్తారు కదా, సో నీట్ను కూడా కలిపేద్దాం దాంట్లో అని ఎన్టీఏ మరి భావిస్తున్నట్టుంది. ఈ ఎగ్జామ్ కానీ లీక్ అయితే, మనకు తెలుసు జేఈ ఎగ్జామ్ వచ్చేసి సుమారుగా 16 లక్షల మంది విద్యార్థులు అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 15,38,000 వరకు విద్యార్థులు అయితే ఎగ్జామ్ రాశారు, ఓకేనా? సో ఇప్పుడు నీట్ ఎగ్జామ్ వచ్చేసి 22.5 లక్షల మంది అయితే రాశారు కదా. పొరపాటుగా ఈ రెండు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు పేపర్ లీక్ అయితే 38 లక్షల మంది డైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతారు విద్యార్థులు. సో మరి ఇలాంటి ఆలోచన ఎందుకు చేస్తుందో అయితే మనకు అర్థం కాలేదు. చూద్దాం ఎలాంటి డెసిషన్ అయితే తీసుకుంటుందో ఎన్టీఏ. జేఈ ఇంజనీరింగ్ అలాగే నీట్ మెడికల్కి సంబంధించిన పేపర్ ఎలాగా వీళ్ళిద్దరూ కంబైన్డ్గా అయ్యి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో చూద్దామండి. నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే. ఎందుకంటే దీనికి సంబంధించి ఎన్ని అప్డేట్స్ వచ్చినా ఎగ్జామ్ కండక్షన్లో మాత్రం ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే ఒక ఎగ్జామ్ అయినా రాయాల్సిందే. వచ్చే సంవత్సరం నుంచి జేఈఈ, నీట్ యూజీలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష. వేరువేరు పరీక్షల విధానం, ఒకే ఉమ్మడి పరీక్ష. సో ఇప్పటి వరకు మనకి డిఫరెంట్గా ఎగ్జామ్స్ జరిగాయి, డిఫరెంట్ డేట్స్లో, డిఫరెంట్ సబ్జెక్ట్స్లో, డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్లో. ఇప్పుడు మొత్తం ఫ్రేమ్వర్క్ అంతా ఒకే గొడుగు కిందకు వచ్చినట్టు వచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారో ఒక్కసారి మాట్లాడుకుందాం. ఇంజనీరింగ్ పాత్ వచ్చేసి మ్యాథమెటిక్స్కి సెపరేట్ ఎగ్జామ్ ఉంటుందండి. అండ్ మెడికల్ పాత్ వచ్చేసి బయాలజీకి సెపరేట్గా ఎగ్జామ్ ఉంటుంది. వీళ్ళిద్దరికి కంబైన్డ్గా వచ్చేసి ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి కంబైన్డ్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి మ్యాథ్స్ పేపర్ సెపరేట్ ఉంటుంది, మెడికల్ స్ట్రీమ్ వాళ్ళకి బయాలజీ పేపర్ సెపరేట్గా ఉంటుంది, ఓకేనా? ఇక్కడ కూడా మనం సెపరేట్గా మ్యాథ్స్కి, బయాలజీకి పేపర్ సెపరేట్గా రాయాల్సిన అవసరం ఉంటుంది. జేఈఈ విద్యార్థులకి, నీట్ విద్యార్థులకి కేవలం కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ పేపర్ మాత్రమే కంబైన్డ్గా ఉంటుంది, ఓకేనా? ఎన్టీఏ ఈ డ్రాఫ్ట్ ఇప్పటికే పార్లమెంటరీ, మనకి విద్యారంగానికి సంబంధించిన పార్లమెంటరీ కమిటీ ఉంటుంది కదా, స్టాండింగ్ కమిటీ. సో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కూడా పంపించడం జరిగింది. సో ఇంకా డెసిషన్ అనేది పెండింగ్లో ఉందండి. సో వాళ్ళు ఎలాంటి డ్రాఫ్ట్ని రిలీజ్ చేస్తారో చూద్దాం. అండర్ రివ్యూలో ఉంది ఈ ప్రపోజల్, ఓకేనా? అవైటింగ్ ఫర్ డెసిషన్. సో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, ఎన్టీఏ పెట్టిన ప్రపోజల్ని ఓకే చేస్తుందా లేదా అనేది మనము చూద్దాం. అసలు నిజంగా రెండు ఎగ్జామ్స్ కంబైన్డ్గా కనుక కండక్ట్ చేస్తే ఎలా ఉండే అవకాశం ఉంది కూడా మీ ఒపీనియన్ అయితే తెలియచేయండి, ఓకేనా? మరికొన్ని సంప్రదింపుల తర్వాత ఉమ్మడి పరీక్షపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఫైనల్ డెసిషన్ అయితే వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒక వీడియో రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం కంబైన్డ్గా, ఓకేనా? ఇది వాళ్ళ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.